హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్. నిన్నటి నుండి చెప్తున్నాను కదా వీడియో పెడతానని. ఫైనల్లీ ఈరోజు అయితే వీడియో అయితే పెట్టేశానండి. ఏం లేదు, ఇవి మన ఫేస్కి హెయిర్కి సంబంధించింది. వేలు డబ్బులు పోసి మనము కలరింగ్ అని అయ్యని ఇవన్నీ చేయించుకోవడం కంటే కొద్దిగా టైం తీసుకొని మన ఇంట్లోనే ఇలా ఈజీగా ఇలా తయారు చేసి పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది, న్యాచురల్ కలర్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా చిన్న వయసులోనే గ్రే హెయిర్ అనేది వస్తుంది కదండి. మనకి 2-3 ఇంటికలు రాగానే కంగారు పడిపోయి రకరకాల కలర్స్ కనుక మనం వాడామంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఉన్న హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది. గడ్డిలాగా అయిపోవడము, రాలిపోవడము, అలాగే పిగ్మెంటేషన్ కూడా వస్తుంది ఫేస్కి. సో అవి కాకుండా ఇలా న్యాచురల్గా ఇండిగో అని దొరుకుతుందండి. సో అదొక స్పూను, అంటే మన హెయిర్ లెంత్ని బట్టి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కనుక పెట్టుకున్నారంటే మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా న్యాచురల్ హెర్బల్సే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫేస్ సేఫ్, అలాగే హెయిర్ కూడా సేఫ్గా ఉంటుంది. మామూలుగా మనము కెమికల్స్ ఉన్న కలర్స్ వేయడం వల్ల ఆ హెయిర్తో పాటు ఫేస్ కూడా డ్యామేజ్ అయిపోతుంది, పిగ్మెంటేషన్ వచ్చేసి ఫుల్గా. సో అవి కాకుండా కొంచెం టైం తీసుకొని కొంచెం మనం కనుక కేటాయించామంటే ఇలా సండే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళకి టెన్షన్స్ వల్ల కావచ్చు కానీ, లేదా హెల్త్ ఇష్యూస్ వల్ల చిన్న వయసులోనే గ్రే హెయిర్ అనేది వచ్చేస్తుంది. కంగారు పడిన అవసరం లేదండి. మంచి డైట్ తీసుకొని ఇలాంటి చిన్న రెమెడీస్ చేసామంటే చాలా బాగుంటుంది హెయిర్ అనేది. అండ్ ఫేస్కి కూడా అంతే, మనము డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు. సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే దొరికేస్తాయి. మంచిగా మన ఫేస్ని హైబ్రిడ్గా ఉంచుకోవడానికి మన వంటగదిలో, అలాగే మన గార్డెన్లోనే చాలా ఉంటాయండి. వాటిని ఐడెంటిఫై చేసి మనము ఏది సెట్ అవుతుంది, దేంట్లో ఏముందని తెలుసుకొని చేయడమేనండి, అంతే. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇండిగోని తీసుకొని వాటర్లో మిక్స్ చేసి, అలాగే మనం కొన్ని తీసుకున్నాం కదా మందార పువ్వులు అండ్ గోరింటాకు, అవి కూడా రుబ్బేసుకొని ఈ రెండు కూడా మనం మిక్స్ చేసేయాలండి. మిక్స్ చేసి ఒక 1 అవర్ పక్కన పెడితే రెండు కూడా చక్కగా అబ్జర్వ్ అయ్యి బ్లాక్ షేడ్లో వచ్చేస్తాయి. సో అప్పుడు తీసుకొని మనం హెయిర్ మొత్తం కూడా అప్లై చేయాలి బాగా. సో అప్లై చేసిన తర్వాత మనము ఇంకా నేనైతే అప్లై చేసిన తర్వాత అది డ్రై అయ్యే వరకు ఇంకా తలకి పెట్టేసి ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేస్తూ ఉంటాను. సో పనులు అయిన తర్వాత హెడ్ బాత్ చేస్తాను. ఇది జస్ట్ నేను చేసేదండి, మీకు వీలుని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఫేస్కి సంబంధించి దయచేసి ఏమనుకోకండి, నాకు పెద్దగా మాట్లాడడం అంతగా రాదు. సో చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఫర్గెట్ చేసేయండి. ఇప్పుడు మనం ఫేస్ విషయానికి వచ్చినట్టయితే నాకు మాట్లాడడం రాదు కాబట్టి ఇన్ని రోజులు నేను వీడియోకి డబ్బింగ్ అనేది చెప్పలేదు. సో చిన్నగా స్లోగా మాట్లాడటం నేర్చుకుంటున్నాను. సో చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు పట్టించుకోకుండా నన్ను సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే నా ఆయిల్ బిజినెస్ కూడా సపోర్ట్ చేయండి. ప్యూర్ ఆర్గానిక్ హెర్బల్స్ తోటి తయారు చేసిన షాంపూ అండ్ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మీ హెయిర్ అనేది చాలా సురక్షితంగా ఉంటుందండి. నాది 100% గ్యారెంటీ. ఒకసారి ఆర్డర్ పెట్టుకొని ట్రై చేయండి, మీరే అంటారు నిజమే ఇది అని. అండ్ ఇంకా ఆయిల్ విషయానికి వస్తే ఇంట్లో దొరికేయండి రోజ్ పెటల్స్, అలాగే దానిమ్మ బెరడు, ఆరెంజ్ పీల్స్, ఇలాగా మనకి క్యారెట్ తురుము అన్నీ ఇంట్లో దొరికాయి. సో అవన్నీ బాయిల్ చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేసి వాటిని మనం వడపోసుకొని అందులో కొంచెం విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే ఎవ్రీడే నైట్ మనం ఫేస్కి అప్లై చేస్తే ఫేస్ అనేది చాలా షైనీగా ఉంటుంది. సో మనం ఎలాంటి ఫేషియల్ చేయించాల్సిన అవసరం లేకుండా నాకు ఈవినింగ్ సన్సెట్ చూడడం అంటే చాలా ఇష్టం. మా ఇంటి దగ్గర పనంతా అయిన తర్వాత కూర్చొని ఇలా చూస్తూ